నెల్లూరు రూరల్ చింతారెడ్డిపాలెం నందు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నంది మండలం భానుశ్రీ, జని రమణయ్య, షాబీర్ ఖాన్ మరియు చింతారెడ్డిపాలెం టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా జెండా ఆవిష్కరించారు. నెల్లూరు రూరల్ చింతారెడ్డిపాలెం నందు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నంది మండలం భానుశ్రీ, జని రమణయ్య, షాబీర్ ఖాన్ మరియు చింతారెడ్డిపాలెం టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా జెండా ఆవిష్కరించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల చేసుకుని 44వ సంవత్సరంలోకి పెడుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు చేసుకుంది. అప్పుడున్న పరిస్థితుల్లో మహానేత ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి భారతదేశంలో ఆ రోజుల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి పేదవాడికి కూడు, గుడ్డ, బట్ట ఉండాలన్న నినాదం ఇచ్చినారో ఆ నినాదం ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ₹2 కేజీ బియ్యం పథకం కానీ, అదేవిధంగా అప్పట్లో భారతదేశంలో ఎవరు ఇవ్వని విధంగా ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,20,000 ఇల్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారిది. ఏదైతే ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈనాటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఆయన విధానాన్నే కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆటుపోట్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ధైర్యంగా నాయకులకు, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీని నడిపించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 3వ తరం వ్యక్తి యువనేత శ్రీ నారా లోకేష్ గారు. రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు, మిగతా నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా, రోజు సందర్భంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు. ఏ ఉద్దేశంతో అయితే పార్టీ స్థాపించారు దానికి అనుగుణంగా అందరూ పనిచేయాలని చెప్పి, పార్టీకి మరింతగా గుర్తింపు తీసుకురావాలని చెప్పి, భూమి ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఈ ఒక్క ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పి అందరికీ కూడా ఈ కార్యక్రమాలు పాల్పంచుకుని అందరికీ కూడా ధన్యవాదాలు.